నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఎంజీ నరేగా అనే పథకానికి కొన్ని మార్పులు చేసి వికసిత్ భారత్ జీ రామ్జీ అనే పథకంతో ప్రజల్లోకి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఎంజీ నరేగా అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం 2005 సంవత్సరంలో ఇంప్లిమెంట్ చేసింది. ప్రతి గ్రామంలోని వ్యవసాయ కూలీలకి ఉపాధి హామీ కల్పించే విధంగా, వారి యొక్క ఆదాయాన్ని పెంచే విధంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. వీటికి నిధులని సెంట్రల్ గవర్నమెంటే బడ్జెట్లోనే కేటాయిస్తుంది. ఇప్పుడు తాజాగా నరేంద్ర మోదీ గారు ఈ పథకంలో కొన్ని మార్పులు చేశారు. 100 రోజుల పని దినాలు కాస్త 125 రోజులకు పెంచారు. అంతేకాకుండా వీటి యొక్క బడ్జెట్లో 60% మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది. మిగతా 40% ఇక నుంచి స్టేట్ గవర్నమెంట్ కూడా భరించాలి. అంతేకాకుండా వీటి యొక్క నిధులకి నిర్దిష్టమైన కేటాయింపులే చేస్తారు. ఒకవేళ బడ్జెట్ పెరిగితే ఆ భారం ఇప్పుడు రాష్ట్రాలపై పడుతుంది. అంతేకాకుండా వీటిలో అవినీతి ఎక్కువగా జరుగుతుందని మరియు గ్రామాలను మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అన్నారు. దీనిపై విపక్షాలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు గాంధీ గారి పేరును తొలగించాల్సిన అవసరం ఏమని, మీరు కావాలనే గాంధీ గారి పేరు నామరూపాలు లేకుండా చేయాలన్న లక్ష్యంతోనే ఈ పథకానికి పేరు మార్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాకుండా తాజాగా ఈ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడితే లోక్సభలో ఈ బిల్లుపై 8 గంటల పాటు చర్చలు జరిగింది. మీరేమంటారు? కావాలనే నరేంద్ర మోదీ గారు గాంధీ గారి పేరు తీసివేయాలన్న లక్ష్యంతోనే ఈ పథకాన్ని పేరు మార్చారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.